హాయ్ ఆల్. అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటున్నారా? సో జాగ్రత్తగా చేసుకోండి. ఎవరికి ఏ తగాదాలు అవ్వకుండా, అదే ఐ మీన్ జాగ్రత్త, ఏ దెబ్బలు తగిలించుకోకుండా, తాగేసి పడిపోకుండా, యాక్సిడెంట్లు చేసుకోకుండా నీట్గా అందరు సంక్రాంతి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈవెన్ ఐ టు హ్యాపీ, డోంట్ వరీ. మా అమ్మతో నేను మాట్లాడను. 1 month వరకు మాట్లాడను, అంతకన్నా ఎక్కువ వరకు మాట్లాడను. ఎందుకు అంటే నాకు ఒక్కరోజు లీవ్ అడ్జస్ట్ చేయడానికి మా కో స్టాఫ్ కానీ మా ఎంబోస్ కానీ చాలా ట్రై చేశారు. బికాజ్ హిందూ సంక్రాంతి కాబట్టి ఒకరోజు లీవ్ ఇచ్చారు, ఒకరోజు వీక్ ఆఫ్, ఒకరోజు ఒక సిస్టర్ కంటిన్యూస్ డ్యూటీ. నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది. 2 plans, ఒకటి తిరుపతి క్యాన్సిల్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. 2 ఇంటికి వెళ్దామని అనుకున్నాను. బ్యాగ్ సర్దేసుకున్నాను కూడా, నేను సర్దుకొని వచ్చాను. ఇదిగో మినీ బ్లాగ్ కూడా తీసుకున్నాను. రాము హెయిర్ స్ట్రైట్నర్ అడిగాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్స్ తీయడానికి ట్రైపాడ్, ఎక్కువ డ్రెస్సులు కూడా పెట్టుకోలేదు, 3 డ్రెస్సులు పెట్టుకున్నాను. ఇప్పుడు డే డ్యూటీలో ఉన్నాను. డ్యూటీ అయిపోయిన తర్వాత బస్ ఎక్కి వెళ్ళిపోదాము అని. సడన్గా పీరియడ్ వచ్చింది. నా డేట్ 13. అమ్మకి ఫోన్ చేశాను నేను, డేట్ అయిపోయాను. దేనికైనా యోగం ఉండాలి, ఆయనకి లేదు అన్నది. నాకు అది నచ్చలేదు, ఆ మాట నచ్చలేదు. ఈ ఇయర్ కాకపోతే ఇంకొక ఇయర్ చేసుకుంటాను నేను. పండగలు చేసుకునేది అందరి ప్రెజెన్స్ ఉండాలి అని చెప్పి. ఎక్కడెక్కడో ఉంటారు, సంవత్సరానికి పంటలు వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు అని. నేను టాబ్లెట్స్ వేసుకోనంటే వేసుకోను, అంతే. అది ఏదైనా వేసుకోను, దట్స్ మీ. వేసుకోవాల్సినంత అవసరం లేదు అనేది నా ఫీలింగ్. అకేషన్ ఏదైనా వేసుకోను, ఎక్సెప్ట్ గుడికి అంటే అది స్కిప్ చేసేస్తానేమో కానీ వేసుకోను. ఓకే, ఐమ్ ఫైన్. నాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అందుకే ఏడుస్తాను, అవుతాను, చాక్లెట్స్ తింటాను, జంక్ ఫుడ్ తింటాను, ఇవన్నీ చేస్తాను. కానీ అమ్మ అలా అంటే నాకు నచ్చలేదు. ఎందుకు ఎక్కువ ఇంటికి వెళ్ళాను అంటే ట్రావెలింగ్ 6 hours నాకు ఇష్టం ఉండదు. అంతసేపు జర్నీ చేయడం బస్లో, ఐ మీన్ ఎక్కడికైనా అంటే టాయిలెట్స్ వీటికి ప్రాబ్లం. అందుకే ఐ డోంట్ ప్రిఫర్ ఎక్కువ. అండ్ నాకు ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టం. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. నాకు ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టం, అందుకే ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య సోలోగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను, అందుకే ట్రావెలింగ్స్ చేస్తున్నాను. ఏమైంది, డ్యూటీ అయిపోతుంది, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను. ఎలాగో అందరూ చాలామంది లేడీస్ నాకు తెలిసి చాలా పనులు చేసి 3 days అలసిపోతారు. వాళ్ళు కోరుకునేది రెస్టే. ఇప్పుడు నాకు కావాల్సింది కూడా రెస్టే. సో నాకు అడ్జస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పి నాది నేను కంటిన్యూ చేసుకొని ఈ లీవ్స్ నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకుంటాను ఇయర్ మొత్తంలో. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఇప్పుడు కాల్ చేస్తుంది, నేను లిఫ్ట్ చేయను, నేను మాట్లాడను అంటే మాట్లాడను. యాక్చువల్లీ నేను అమ్మ కోసమే వెళ్దాం అనుకున్నాను, ఈవెన్ యాప్లు ఇంకా ఏ రీజను కాదు.
అడిగింది, మీరు లేకుండా నేను ఎలా పండగ చేసుకుంటాను, మీరు రండి అని చెప్పి. నువ్వు రా అంటే నేను వెళ్తున్నాను. నేను మాట్లాడు, సీరియస్గా మాట్లాడు అమ్మతోటి. 1 month వరకు మాట్లాడు, ఫోన్ చేసినా మాట్లాడు. తెలియదు, సడన్గా క్రాంప్స్ వచ్చినాయి, కాళ్ళు చేతులు పీకినాయి, కడుపు నొప్పి, నడుము నొప్పి వచ్చింది. సాయంత్రం నేను వెళ్ళాల్సింది అరౌండ్ 5:30. ఇప్పుడు వెళ్ళాను ఇంకా. మీరు కూడా అంటే ఇప్పుడు అది నీకు మైలు కీడు, ఇంకా నువ్వు అదే అనుకున్నప్పుడు మరి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు, ఏ దేవుళ్ళకి ఉండవా? నో, అంటే ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నాను అనుకో, బట్ నేనైతే టాబ్లెట్స్ వేసుకోను. అది ఏదైనా ఫెస్టివల్ అయినా, బర్త్డేస్ అయినా, యానివర్సరీ అయినా ఇష్టం ఉంటుంది నాకు. అడుగుతారు కదా పింపుల్స్ అందుకే వస్తాయి, మూడ్ స్వింగ్స్ వల్ల ఎక్కువ తినేస్తాను, లేదంటే ఏడుస్తాను. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఎస్, ఐఎమ్ ఫైన్. ఓకే, అందరు జాగ్రత్తగా ఉండండి. అంటే మొన్న వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదా మినీ వ్లాగ్లోని 1 day. చాలా యాక్సిడెంట్స్ చూసాను వైజాగ్ టు శ్రీకాకుళం. చాలా అంటే నియర్లీ 100 kilometers ఒక 10 యాక్సిడెంట్స్ అయినా చూసుంటాను. అందులో 6 members లేడీస్ ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి. అందులో ఇప్పుడు పతంగులు అవి ఎగరేస్తారు కదా, ఆ మాంజాతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ తాగకండి, తాగి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టకండి. మగవాళ్ళకి మీకెంత పండుగ, ఆడవాళ్ళకి కూడా అంతే. కాకపోతే మీరు తాగుతూ ఎంజాయ్ చేస్తారు, అంటే నేనంటే పని చేయను, కానీ మిగతా వాళ్ళందరూ పని చేస్తూ ఎక్కువ అలసిపోతారు కాబట్టి కొంచెం వాళ్ళని లవ్, కేర్ అండ్ అటెన్షన్ ఇవ్వండి. ఓకే, ఐఎమ్ ఫైన్, ప్లీజ్. అంటే ఇప్పుడు నేను ఏడ్చినందుకు ఏం కామెంట్లు పెట్టకండి, ఇంకేదైనా మాట్లాడండి. మీరు నాలో చేస్తారా? ఐ మీన్ టాబ్లెట్స్ వేసుకోకుండా ఉంటారా, వేసుకుంటారా అనేది చెప్పండి అంతే. టాటా, లవ్ యూ ఆల్, బాయ్. ఏమ్మా అమ్మ ఫోన్ చేస్తట్లేదంటే అమ్మా. ఇప్పుడు ఏంటి మీరు రికమెండేషనా? లేదమ్మా, మాట్లాడినాము. సేరా ఏం తీసుకొని మూల పెట్టాలి? ఆవిడకి నచ్చింది తీసుకోము. నచ్చిందా? ఊరు ఎప్పుడు వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళవా? డేట్ అయిపోయి కొంచెం తిన్నావా? తిన్నాను. డ్యూటీలో ఉన్నావా? సరే సరే. ఇంకేంటి చెప్పాలమ్మా? అదే సేర్ ఏది తీసుకోవాలని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, నువ్వు చెయ్యమ్మా అంది. పైన ఉంది. ఆవిడకి నచ్చింది తీసుకోము, నాకేమో. సరేనమ్మా, బాయ్. నువ్వు వచ్చేయాలి అసలు, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వచ్చేయాలి. నువ్వు డాడీ రాత్రి అత్త ఫోటో తీసుకొచ్చారు, దాంట్లో తెచ్చాడు కూడా. పొగాది బాగా వేయమన్నారు. డాడీ థియేటర్కి వెళ్తున్నారు కదా 3 రోజుల నుంచి. ఉదయం బే పెట్టేసుకోమన్నారు. వచ్చేస్తాను, వేణు వచ్చింది. ఎల్లుండి వచ్చేస్తావా? అంటే మంగళవారం వస్తావు అంటే రేపు భోగికి ఉండవు. సరే, జాగ్రత్త అయితే. నేను నిన్ను తిట్టలేదు, తొమ్మలేదమ్మా. దేనికైనా అదృష్టం ఉండాలి అన్న మాట అన్నాను తప్పించి నిన్నేం తిట్టలా. ఫోన్ ఎత్తట్లేదు నువ్వు.
ఇప్పుడు నా కూతురు నా ఇంటికి రాకపోతే నాకు బాధ ఉండదా? నువ్వు పిల్ల తల్లివే కదా, ఫోన్ ఎత్తినా ఎత్తపోయినా మెసేజ్ వింటే గానా కొంచెం నాకు తిరిగి పెట్టు. మళ్ళీ మంగళవారం తెల్లారేపటికల్లా బయలుదేరు. రాము కూడా ఊరు వెళ్తుందట. ఇప్పుడు యాపిల్ బాబుని కానీ మా మంగళవారం తీసుకెళ్ళింది అనుకో, దానికి ఒక గొడవ పెడతాడు. నువ్వు వచ్చేస్తే ఉంటుంది.